వన్డేల్లో 2025లో విరాట్ కోహ్లీ పరుగుల పండుగ చేసుకున్నాడు. భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2025లో విరాట్ కోహ్లీ 13 మ్యాచ్ల్లో 651 పరుగులు సాధించాడు. యావరేజ్ 65.10. ఈ ఏడాది విరాట్ కోహ్లీ 3 సెంచరీలతో పాటు 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. 2025లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో 8వ స్థానంలో ఉన్నాడు. 9వ స్థానంలో రోహిత్ శర్మ సెటిల్ అయ్యాడు. రోహిత్ 14 వన్డేల్లో 650 పరుగులు సాధించాడు. యావరేజ్ 50. ఈ ఏడాది వన్డేల్లో హిట్ మ్యాన్ 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 2025లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ల జాబితాలో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ టాప్ లో ఉన్నాడు. రూట్ 15 మ్యాచ్ల్లో 808 పరుగులు సాధించాడు. 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు కొట్టాడు. రెండో స్థానంలో డారిల్ మిచెల్ ఉన్నాడు. డారిల్ మిచెల్ 17 మ్యాచ్ల్లో 761 పరుగులు సాధించాడు. ఇందులో 1 సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్కాట్లాండ్ ప్లేయర్ మున్సీ 735 పరుగులతో 3వ స్థానంలో నిలిచాడు. సౌత్ ఆఫ్రికా ఆటగాడు బ్రిడ్జ్ కే 706 పరుగులతో 4వ స్థానంలో సెటిల్ అయ్యాడు. వెస్టిండీస్ ఆటగాడు షాయ్ హోప్ 670 పరుగులతో 5వ స్థానంలో నిలిచాడు. 6వ స్థానంలో ఉన్న పాక్ ప్లేయర్ ఆగా సల్మాన్ 667 పరుగులు సాధించాడు. అమెరికా ప్లేయర్ మిలింద్ కుమార్ 652 పరుగులతో 7వ స్థానంలో నిలిచాడు. 604 పరుగులు సాధించిన న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర టాప్ 10 లో చోటు దక్కించుకున్నాడు. ఈ ఏడాది వన్డేల్లో అత్యధికంగా న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ 31 వికెట్లు సాధించాడు. టాప్ 10 లో భారత్ నుంచి బౌలర్లు ఎవరూ లేరు. హర్షిత్ రాణా 11 మ్యాచ్ల్లో 20 వికెట్లు తీశాడు. టీమిండియా తరపున ఈ ఏడాది అత్యధిక వికెట్లు దక్కించుకున్నాడు. రెండు 2025లో టెస్టుల్లో శుభ్మన్ గిల్ ఆధిపత్యం చెలాయించాడు. ఈ ఏడాది అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ గా నిలిచాడు. ఈ ఏడాది 9 మ్యాచ్ల్లో 983 పరుగులు చేశాడు. 70.21 యావరేజ్ తో పరుగులు సాధించాడు. ఇందులో 5 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ లిస్ట్ లో ట్రావిస్ హెడ్ 2వ స్థానంలో నిలిచాడు. 11 మ్యాచ్ల్లో 817 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కేఎల్ రాహుల్ 3వ స్థానంలో నిలిచాడు. 10 మ్యాచ్ల్లో 813 పరుగులు సాధించాడు. జో రూట్ 10 మ్యాచ్ల్లో 805 పరుగులు చేశాడు. 4 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ కొట్టాడు. 5వ స్థానంలో హ్యారీ బ్రూక్ ఉన్నాడు. బ్రూక్ 10 మ్యాచ్ల్లో 771 పరుగులు కొట్టాడు. ఇందులో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 11 మ్యాచ్ల్లో 767 పరుగులతో అలెక్స్ క్యారీ 6వ స్థానంలో నిలిచాడు. రవీంద్ర జడేజా 7వ స్థానంలో, యశస్వి జైస్వాల్ 8వ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది జడేజా 764, జైస్వాల్ 745 పరుగులు చేశారు. జడ్డు 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు కొట్టాడు. జైస్వాల్ 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. 2025లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆసీస్ ఆటగాడు మిచెల్ స్టార్క్ టాప్ లో ఉన్నాడు. స్టార్క్ 11 మ్యాచ్ల్లోనే 55 వికెట్లు తీశాడు. రెండో స్థానంలో సిరాజ్ ఉన్నాడు. ఈ ఏడాది సిరాజ్ 43 వికెట్లు తీశాడు. టీ20లో 2025లో భారత్ తరపున అభిషేక్ శర్మ ఎక్కువ పరుగులు చేశాడు. 21 మ్యాచ్ల్లో 859 పరుగులు సాధించాడు. టీ20లో భారత్ తరపున వరుణ్ చక్రవర్తి అత్యధికంగా 36 వికెట్లు దక్కించుకున్నాడు.